హలో అండి, ఈరోజు బొబ్బట్లు చేసుకుందామా? అది కూడా పనస్తోన్లండి. ఇప్పుడు బౌల్ తీసుకుని గోధుమ పిండి ఒక బౌల్ తీసుకోవాలి. మీకు ఇష్టమైతే మైదా కూడా వాడచ్చు. నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం షుగర్, కొంచెం పసుపు వేసుకోవాలి. వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కలుపుకుని ఆ తర్వాత ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఉప్మా రవ్వ 1/2 గ్లాస్ తీసుకుని ఇప్పుడు రవ్వ వేసుకున్నాం కదండి, 2 నిమిషాలు వేయించుకుని తర్వాత వేరే గిన్నె తీసుకుని 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మరిగించుకోవాలి. మధ్యన తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పనస్తన్లు చిన్నవి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం చూడండి, నేను చూపించిన విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అది కూడా పక్కన పెట్టండి. పాకం ఫిల్టర్ చేసుకోవాలి, అది మీకు చూపించలేదు నేను. కొబ్బరి ముక్కలు తీసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసి మరిగించాలి. మరిగించిన తర్వాత బొంబాయి రవ్వ వేయించాం కదండి, ఆ వాటర్ దాంట్లో పోయాలి. కలుపుకోండి. ఇప్పుడు బెల్లం పాకం ఉంది, దాంట్లో పోయాలి. పోసి గరిటెతో స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసాం కదా, పనస్తన్లు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ పాకంలో వేయాలి. వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది కూడా వేయాలి. వేసి అన్నీ ఒకసారి కలుపుకోండి. నెయ్యి 2 స్పూన్లు వేసి కలుపుకోండి. దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలాచీ లేనిదే స్వీట్స్ బాగుండవు కాబట్టి ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దగ్గర పడింది కదండి, చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందాం. ఇప్పుడు చపాతీ పిండి తీసుకుని ఉండల్లా చేసుకుని నెయ్యి కూడా రాసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు స్ప్రెడ్ చేసి దాంట్లో మనం స్వీట్ చేసాం కదండి, ఆ ఉండలు పెట్టాలన్నమాట. ఇప్పుడు ఫోల్డ్ చేశాను కదండి, అలా ఫోల్డ్ చేసుకొని బయటికి స్వీట్ రాకుండా ఫోల్డ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పెనం వేడెక్కింది. ఇప్పుడు పెనం మీద ఈ బొబ్బట్టు వేసుకుని 2 పక్కలా కాల్చాలి. నెయ్యి వేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి.